వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీరు చాలా వరకు చూసే ఉంటారు. యూట్యూబ్లో బొచ్చడి మంది పెట్టేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. 8 మంది రాబోతున్నారు, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు. వాళ్ళ పేర్లు కూడా మీకు చూసే ఉంటారు. సో నాకది 100% తెలీదు, దాని గురించి కూడా నేను మాట్లాడను. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం హౌస్లోకి వస్తే గేమ్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా, గేమ్ ఏదైనా చేంజ్ అవుద్దా, అంటే గేమ్ ఒక్కసారిగా డైరెక్షన్ ఇలా మారిద్దా అన్నది నా ఒపీనియన్ నేను చెప్తాను. ఇప్పటి వరకు మన బిగ్ బాస్ సీజన్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి గేమ్ని ఎలా తిప్పిన వాళ్ళంటే ఎవరు లేరు. సో చాలా సీజన్స్లో మీరు చూసే ఉంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అంత ఇంపాక్ట్ అయితే లేదు. బట్ ఈసారి ఏంటంటే 8 మందిని దింపుతున్నారు కదా, ఈ 8 మందిలో కూడా గట్టిగా కొట్టి గట్టిగా ఆడి వచ్చేటోళ్ళు కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు అయితే విన్నాను, బట్ అంత యాప్ట్ కాదు, అంత గట్టిగా కాదు, గట్టి కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు కాదని నాకు అనిపించింది. ఎందుకంటే అందులో ఒక 3-4 ఎంటర్టైన్మెంట్ పర్పస్ దింపుతున్నారు. ముఖ్య అవినేష్ కానీ, రోహిణి కానీ, టేస్టీ తేజ కానీ, వీళ్ళందరి పేర్లు వినపడుతున్నాయి. మోస్ట్లీ వీళ్ళే కన్ఫర్మ్ అయి ఉండొచ్చు, మనకి తెలీదు. బట్ వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ పర్పసే. ఇంకా మన అశ్వత్థామ 2.0 గౌతమ్ కృష్ణ కూడా చూడాలి. మనోడైనా కొంచెం మనోడి మీద ఉంది, మరి ఏం చేస్తాడో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. ఇంకా అమ్మాయిల్లో రోహిణి పక్కన పెడితే హరితేజ తిను ఎంటర్టైన్మెంట్ పర్పస్గా, తిండి సేమ్ విష్ణుప్రియ కేటగిరీలోనే, సేమ్ క్రింజ్ అండ్ కామెడీ ఆ టైప్లోనే వెళ్తుంది నాకు తెలిసి. ఇంకా నైని పావని కూడా అంతలా గట్టిగా నైనికా కేటగిరీలోకి వెళ్తుంది నాకు తెలిసి ఇంతవరకు. గంగవ్వ అసలు ఎందుకో నాకు అర్థం కాల. ఎందుకంటే మనకి ఫస్ట్ వీక్లో అంటే సీజన్ స్టార్ట్ అయిన సీజన్ 4లో అనుకుంటా గంగవ్వ వచ్చింది. అప్పుడు కూడా హెల్త్ బాగాలేదని చెప్పి పంపించేశారు. సో తనకి నార్మల్గా అయితే ఓటింగ్స్ వల్ల బయటికి వెళ్ళింది అయితే లేదు, హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయింది. మళ్ళీ గంగవ్వని తీసుకొచ్చారంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ముందే పంపకూడదని అదొక ప్లానా, లేకపోతే ఏంటో బిగ్ బాస్ స్ట్రాటజీలు. సో గంగవ్వ అయితే టాస్క్లు ఆడలేదు, మనందరికీ తెలిసింది. ఎంటర్టైన్మెంట్ కూడా అంత అలా ఇవ్వాలా. బట్ ఏంటో ముసలి ఆడియన్స్ని ఎవరైనా అట్రాక్ట్ చేద్దామన్నా ఏంటో నాకు అర్థం కాల. సో గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఓకేనా? ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే గేమ్ని మార్చగలిగే దమ్మున్న కంటెస్టెంట్స్ దింపాలి, అంతే కదా. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది, మనోడు వస్తే గేమ్ అలా చేంజ్ అయిపోవాలి డైరెక్షన్ ఒకసారిగా. అలాంటి ప్లేయర్లు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా నేనైతే గంగవ్వ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు ఈ వయసులో వాడికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఏమో అయ్యుండొచ్చేమో, కానీ ముందు సీజన్లో చూసినంత మట్టికి నాకు అనిపించింది. సో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు గేమ్ తిప్పబోతున్నారు చెప్పండి.